అయ్యా ఇలా పరిశీరాము మరి మంగరాజుల పట్టుపోయి ఎల్లడి రోజున నాకు మీద బాబరన్నది నా తల్లి తోట ఎల్లమ్మ అయ్యా రాముడు వద్ద ఉన్నాడు మరి రాముడు పుట్టినాడు ఆవుల అంబోతు పట్టుకుంటే సన్మడాగా పుట్టింది ఆవుల అంబోతును సన్మడాగా నింబడి పట్టుకొని రాముడు బంగారు ముందు వెళ్తుకొని వస్తున్నాడు రాముడు మంగరాజుల పట్టంగా వస్తున్నాడు రాముడు రామయ్య నా భార్య రామయ్య రామయ్య ఆ గంగరాజు పట్టం వచ్చండు అయ్యా శనార్థయ్యా బాబులు శనార్థయ్యా బాబులు ఆ మనిషికి రాజులేమనుకుంటారు ఓ వాడు వాడు మన నల్లగా ఏనుగోలు కనబడతాడు మరి తమ్ముడారు ఒక ఋషాదులు మలసటి మహారాజులు వాడు ఎల్లమ్మ ఏనాడు ఒక కన్న కొడుకు ఎలపరసరాము వెళ్ళడం మన బామ్మారి రామయ్య వాడు వచ్చినట్టు ఏనాడు ఒక వాళ్ళ దుంపలు దంపనేసి యుద్ధాన్ని సిద్ధంగా పనితోలిండు మలసటి రాజులు యుద్ధాన్ని సిద్ధంగా మన ఏనాడు దంపనేసి వచ్చినప్పుడు మలసటి రాజులు అడిగి తిరిగి ఒక బురక పిట్టను కొట్టుకొచ్చుకొని పొయ్యి మీద అడిగ పెట్టుకో అటుక లోపల బురక పిట్ట పూనేసి ఏనాడు ఒక వండుకొని అనుభవిస్తామనుకున్నారట ఈ దంపనేసినప్పుడే వచ్చి బావలారా మీ యుద్ధానికి అన్న సిద్ధంగా అమ్మాలని చెప్పేదానికి వచ్చింది అయ్యయ్యో దంపనేసి ఆ బామ్మది మేము ఏనాడు ఒక తాళం చేయలే గంగవట్టు వహిస్తాను అని ఒక మడి కట్టుకొని వస్తాము బురక గుట్టకు ఏనాడు కూర వండి ఏనాడు ఒక మాత్రం అటుకలు పెట్టాం ఏనాడు వండి పెట్టి ఉన్నారు వాళ్ళు గంగస్థానానికి ఋషాదిని వెళ్ళిపోయిన మన శక్తి రాజు వెళ్ళిపోగానే ఏనాడు ఒక మాత్రం పొయ్యి మీద పెట్టి అటుకే ఏనాడు పొంగొస్తుంది పొంగొత్తామంటే ఏనాడు కాక ఇక్కడ కలుగుతాయి ఇక్కడ గంట దొరుకుతలేదు సంపనేసి ఏమంటారు దాన్ని దేవుడు దుంపాల గల్లవాడు సంపనేసుడు అయ్యా గజమల్లె బావలాకు గంటల్ల గజలేదు గజమల్లె బావలాకు గంటల్ల గజలేదు గజమల్లె బావలాకు పెద్దల్ల దిక్కులేదు దిక్కుమల్లె బావలాకు సంపానేసుడైనా ఇక్కడెక్కడ చూడవంటే సంపానేసుడైనా అయోధ్య రఘురామ రమ శ్రీకాటి బాబురాము శివల్ల గద్దనేమి శ్రీకాటి బాబురాము శ్రీకాటి బాబురాము శివల్ల గద్దనేమి శ్రీకాటి బాబురాము రమ ఓ రమ అయోధ్య రఘురామ రమ ఓ రమ శ్రీకాటి బాబు శివల్ల గద్ద లోపల జీవదారి దొరికింది జీవదారి సీత పట్టుగా పరేసుడే జీవదార పుల్లతోటి వచ్చి పొంగొచ్చిన కూరలు ఒక జీవదార వచ్చింది కూడా అమ్మరా పొయ్యి అడిగి జీవదార పెట్టి ఇక్కడక్కడ అడబెట్టి వరకు జీవాత్మ ఏనాడు ఒక పూరు పిట్టకు కాలుకాలకి చెయ్యరా మరి అటువంటి జీవాత్మ వచ్చింది ఏనాడు పురునా పిట్ట వేసిపోయింది మరి బురక పిట్ట ఏనాడు జీవాత్మ వచ్చే కోసిన పిట్ట మళ్ళీ పిట్ట మళ్ళీ లేచిపోయే సంపదసుడు గదగైతే అనుకుంటే మూలకు నట్టుకుని కూడా అక్కడ సంపదేశుడయ్యా అటువంటి ఋషాదిలైనా అనుభవితులు గంగస్థానం వారి యాడికి వస్తాయి ఉన్నారు రామ రామ గండమాల కూడా ఏర వస్తాయున్నారే ఋషాదులు వచ్చే
వచ్చేసరికల్లా ఏనాడు ఒక జంపలేసుడు పొయ్యి కాడలేడు, అటికెల కూర లేదు. మలసటి రాజు వల్ల మనం స్థానం ఆడొచ్చారు, కూరని పెట్టుకుంటే దాంట్లో తిన్నట్టు కూరలు నచ్చి నలిగి పంటాడు. మరి నేను ఏమి చేద్దామని రుషా తీరుదంతా ఏనాడు మన జంపలేసు దగ్గరకు వచ్చి చీకటి మనుషు వాళ్ళ గట్టినప్పుడు మూలం గట్టిన గంట గట్టలు పట్టినే గుంతు కొత్త వెళ్ళారు. చంపలేసి కొట్టి ఏనాడు ఒక వరే చంపలేసా పసుకొని తల్లి అన్నారు. అన్నప్పుడు ఏనాడు ఒక మాత్రం చంపలేసుడు తల్లి ఎల్లమ్మ ఇవాళ గంధమాల కోట మానవాళ్ళ చేత నా జీవి పోతున్నదమ్మా. అల్లో పరిసరాన మేనవాళ్ళకి తాను సిద్ధంగా మరి నన్ను ముందుగా వెళితే నా ప్రాణం పోయే కాలం వచ్చారు. పరిసరాన్ని యాద ఎత్తండి తండ్రి. అయ్యో మేనవాళ్ళు గడగడ 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 ఉరుకుతున్నారమ్మా. ఆ గడగడ ఉరికి చేతుల్లో కత్త జారిపోయి చంపలేసి తలవండి వేడి చంపలేసి తలబండి తలబండి ఎదిరిపోతా ఉన్నదమ్మా. చంపాలేసింది ప్రాణమన్నా పోలేక పొల్లి అడుగుతున్నదమ్మో. సప్పట్లు కొట్టుమంటే ఎవరు సప్పట్లు కొట్టలేరు, సప్పట్లు కొట్టే కాలమే సత్త నాశనం అయింది. ఆరుగొట్టంగా మరి నాడు ఆరుగొట్టంగా మొగలు లేకులు ఇట్లా నాకులు ఆ మొగులు లేకల సీరియల్ పెట్టుకుంటారు. ముసళ్ళను మూతి ముసలు వలుచుకుంటా, ముసలను మూతి ముసలు వలుచుకుంటా. మరి ఏదో ఏనా ఒక తురుగు వెళ్ళి రయ్యు కొడలా కొడలా కొడుకు పిల్లమాట మంది పిల్లం అవుతుందా. మరి గట్ల సీరియల్ కాబట్టి కానీ సప్పట్లు కొట్టుకుంటే ఒక్కనా సవితి కొడతలేదు. వణకబట్టే వణకబట్టే అయ్యో రామ 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 రామ. పరశురాముని యాచకులు ఋషాదులు మలచడు రాజు కత్తులు ఏనాడు ఒక వణుక్కుంటూ కూడా కత్తులు పెట్టగల జంపలేసి తలపండి మీద వాడి జీవాతో పోలేక పొరలాడుతుంది. రాముడు అర్రరాని రాముడు చూసినవా మరి ఎర్రని గుండె ఎత్తుడుగో పొందలని గుండె వచ్చిండుగో ఎర్రని అటువంటి ఎండుగడ దంతాలు పిండుగడ వరకుంటాం. ఇవల్లటి రోజున అటువంటి ఇవల్లటి రోజున ప్రాణాలు చూసింది అటువంటి అన్నంలాగా ఇవల్లటి రోజున విశ్వసింటు మనిషిని అన్న ప్రాణం చేసినాడు. ఎర్రని గుండెకి ఎత్తుడుగో రాముడు. అయ్యా బావలారా ఇవల్లటి రోజున మీతోటి చిన్న పని కలిగి వచ్చినాడు అటువంటి ఎలిసెట్టి మనిషెట్టి రాజులతోటి. బావలారా ఇవాళ నేను మీతోటి చిన్న పని కలిగి వచ్చినాడు రాముడు అన్నప్పుడు అదే రాముడు చూసి నాడు రాముడు వాడు ఒక గుద్దనంటే ఏడుగురము ఒకసారి పిరాత జీవాత్మ వదులుతాము. వారి ఓ తమ్ముడా ఇకమతి పడా ఉకమతి పడరా, ఇకమతి పడనా ఉకమతి పడనా. అటువంటి ఏనాడు ఒక మాత్రం ఇకమతితోటి ఉకమతితోటి ఆ చీలుకొని ఏనాడు ఒక ఆటలు కొయ్యాలంటారు. రేవరికి బయటింగో మరి చోటరికి బయటింగో రేవరికి దాటుంగో అంటారు. మనం రేవుతో పని చేయాలి తమ్ముడా. తమ్ములారా తమ్ములారా ఆ రాముడు వచ్చేవాళ్ళకల్లా ఏనాడు వేరు మీరు మాయ భోజనం చేసారు. మాయ భోజనం నిన్ను కత్తులు వచ్చినారే మరి నిన్ను కత్తులు పెట్టిరు. మాయ భోజనం మీద ఏనాడు ఒక్క లింగాల సెల్ల కప్పి లింగాల సెల్ల మీద సొప్పబెల్ల కుర్చీ పెట్టిరు. రాముడు వస్తారు సొప్పబెల్ల కుర్చీ మీద కూర్చొని సొప్పబెల్ల తొప్పి తుడుకున్న విరిగిపోతుంది. విరిగిపోగానే మాయ భోజనం పడతారు. నిన్ను కత్తులు రాముడు తగ్గి రాముడు కత్తులు పిల్ల పడుతుంది. ఈ ప్రకారం అనుకున్నారు నాయుడు చదువురా అయ్యరారా. మరి అదే గడియ రాముడు అటువంటి ఎలిసెట్టి మలిసెట్టి రాజుల వాడికి రాముడుతో ఉన్నాడు. అయ్యా రాముడుతో ఉన్నాడు.
మరి ఎలిసెట్టి వెలిసెట్టి రాజుల కల్లా ముందు దారి బాబు రాముడు అంటూ ఉండడము ఆ ఎలిసెట్టి వెలిసెట్టి రాజుల కళ్ళ చూసి అయ్యా శనార్దయ్యా బావలు శనార్దయ్యా బావలు శనార్దయ్యా శనార్దయ్యా అయ్యా చిన్నవాడు రాముడు చిన్నవాడు రాముడు అయ్యా శివానీరాగంటుడు అయ్యా ఎలా పరిచే రాముడు రాముడు ఉన్నాడు ఆ రాముడు తమిళ దగ్గర ఏ వచ్చిండు ఆ సంజీవనం మోపిండు రాముడు అటువంటి తమ్ముని కళ్ళ చూసి మరి తమ్ముని లేపుకుంటుండు రాముడు నా భార్యాలు రామయ్య ఆ సంజీవనం మోపిండు తమ్ముని లేపుకున్నాడు మరి బావల కళ్ళ చూసిండు అయ్యా బావరారా ఇంజనెట్ రోజున ఏమో బొమ్మర్దని బావలన్నప్పుడు బొమ్మర్ది అయ్యో రావురా బొమ్మర్ది బొమ్మర్ది రామాయే బొమ్మర్ది రామాయే మచ్చడి బావురము అయ్యో మీ బల్లి వెళ్ళమ్మా బల్లి బాగున్నారా అయ్యో సెల్లె బాగున్నారా మీ తమ్ముడు వచ్చి ఉన్నారా అయ్యో రావు బొమ్మర్ది బొమ్మర్ది ఇల్లు కాదు రావాన్ని మన వీడు అన్నదమ్ముల లెక్కనే ఉన్నావురా ఎందుకు వాళ్ళు అంటున్నారా మన మేనత్త కొడుకు మనకు మేనబామాది పరశురాముడు రా పంతలరాముడు పంతలరాముడు కాదు పరశురాముడు అంటావు ఇగో రామా మేము మీ ఇంటికి వస్తే నువ్వు మర్యాద చేయాలి నువ్వు మా ఇంటికి వస్తే మేము మర్యాద చేయాలి ఇగో నువ్వు కూర్చుంటే కుర్చీ చేసినావు కూర్చో దీని మీద ఎందుకురా కూర్చోమంటాం కూర్చుంటాడు ఎందుకు సాధారణ ఇద్దరు పిల్లలు పెద్ద చేసిన అరే మరి కూర్చోమని కూర్చుంటా కూర్చోడు మనం బావలమైంది బావలం కూడా బామ్మది కూర్చుంటారా అరే అపాయం ఉపాయంతో చేయించాలి ఇగో కింద పెద్ద పొక్క తవ్వినం అలా కత్తులు కటారు పెట్టాం ఇక మీద రకాయి చాలా మనిషి కుర్చీ దాని సొక్క పిల్ల తెప్ప మీద పెట్టాలి కూర్చొని బాగా అంటారు మనం ఏం చేయాలి మనమే కొట్టుకోవాలరా కొట్లాడు నువ్వు ఎంత నేనంత అనుకోవాలి నేనే కూర్చుంటాను నువ్వు నేనే కూర్చుంటాను నేను అంటా కదా రామా ఏమనుకుంటాడు నేనే కూర్చుంటా అంటాడు కూర్చున్న రామాయణ అదే రూపంలో తప్పుకున్న వాడే నీ బుద్ధి మొక్కాలరా నీ బుద్ధి మొక్కాలి తమ్ముడా పొద్దుగా లేచి నీ దానికి మొక్కాలరా అన్ని గుణానికి మొక్కాలి అరే ఇగో నువ్వు కూర్చుంటా నువ్వు అంతే నేనే కూర్చుంటా కరుగుడా అరే నేనే కూర్చుంటా కూర్చుంటా రోజున అటువంటి నేను వచ్చిన కృషి కాడ నేను కూర్చుంటా లొల్లి పెట్టుకుంటూ అయ్యా బావలారా ఎవరో ఒకరు కూర్చుంటా అయిపోతుంది కదా కాదయ్యా ఇది మా తాతలు ముత్తాతలు పెద్దాతలు ఆతంతే నుంచి పోయిన తంతే మా తాతలు పెద్దాతలు ముత్తాతలు అప్పటికి 7-3 తరాలు దిగిపోయినాయి కాబట్టి 4 లాస్ట్ తంతే మా నాయన సంపాదించిన కుర్చీ మేమిద్దరం అన్నదమ్ములం 7 మంది అన్నదమ్ములం మంచి సీఎం పదవి మీద కుర్చీ ఎట్లా కూర్చుంటారు ఇది కూడా ఏడాది కోవలం వంతులు పెట్టుకొని కూర్చుంటాం నేనే కూర్చుంటాను మా తమ్ముడు అంటాను నేనే కూర్చుంటాను నేను అంటున్నా ఇక మా ఎవరో కూర్చున్నా మాకు వెళ్ళే కాబట్టి పొద్దున సత్తి కాబట్టి అయ్యా రావయ్యా బామ్మర్ది ఏమో బామ్మర్ది కూర్చోవు బామ్మర్ది సరే బామ్మర్ది మలిశెట్టి రాజు నువ్వు నా మేనత్త కొడుకు మేన బామ్మర్ది రాగ మా ఇంటికి వచ్చిన కూర్చొమ్మని అటువంటి చెప్పడల్లో తెప్పతోడు కృషి చేసిండు చెప్పడల్లో తెప్పతోడు కృషి చేసి
చెన్ను అటువంటి కింద గుండె కొట్టి చూసినవా చూసినవా కర్యవాడి కారకుడు దెబ్బల వరకు ఎవరండి మారాడు భార్యాడు రాముడు కుర్చీ మీద కూర్చుంటుండే భార్యాడు రామయ్యో బంగారు మంచి మాటకు చెప్తారా బాగా కూడా అయ్యా బాగారా మరి సరేనని అటువంటి చెప్పబల్ల తెప్ప మీద కూర్చున్న అటువంటి కుర్చీ మీద అయ్యా కూర్చుంటా ఉన్నాడు కూర్చుంటా ఉన్నాడు చెప్పబల్ల తెప్ప అటువంటి తెప్ప మీద కూర్చుంటారు బంగారు అసలు మరి కుర్చీ మీద పిల్లప్పుడు రాడు కుర్చీ మీద కూర్చుంటున్నాడమ్మా అరే తమ్మి అన్న రాముడు అది అన్నా ఎవరి పాడుగాను నువ్వు ఎడిట్ చేసినావో ఏమో చేసినావు నువ్వే చేయాలి పాలిపగారా నువ్వేమో చేసినవరు అన్నాను నేను నమ్మను కానీ కింద కత్తులు కడాలు పెట్టి సొప్ప బెల్లు పెట్టుకుని పెద్ద పెద్ద మొదలు గిట్ల పెట్టినావురా చేయి నేను సొప్ప బెల్లకి నువ్వే దేనికో నీటి గట్టిగా వచ్చావు పెద్ద పెద్ద బెలుగులు గిట్ల అడ్డం పెట్టినారు రాముడు పడతలేడు అవు కానీ కుర్చీ మీద కూర్చున్నట్టు తాత శంకరమ్మ పార్వతమ్మ తల్లి పార్వతమ్మని ఆవేసి అమ్మ ఎల్లమ్మ కుర్చీ మీద కూర్చుండు రాముడు గమ్మత అనిపిస్తుందేవరా నీ యొక్క పాత్ర పెట్టే పోతలేగా లెక్కనే కూర్చున్నాడు కదులుతలేడు పొక్కల పడతలేడు వాళ్ళు ఎప్పుడు పడుతున్నావు ముట్ల కత్తులు చూస్తే చూస్తే వాడు పడతలేడు ఆశయం పరాశం చేసి ఇక్కడక్కడ కాదురా ఉపాయంతో చేయించాలి కుర్చీని ఉయ్యాల జంపాలి ఊపినట్టు కొత్తగా వచ్చిన మర్యాద చెప్తాను మహమ్మద్ ఇటు ఊపాలి ఊపినప్పుడు కుర్చీ కాళ్ళు కదులుతాయి సొప్పలు ఇరుగుతాయి రావడంలో పడతాడు వాళ్ళు 2 కిడ్నీలు పోతాయి గమ్మత్తుగా అయ్యయ్యో బామ్మర్ది బాబోరే కృషి పాడు కానీ కృషి పడతలేదు ఈ రాముడు పడతా వీళ్ళేమో మహిమ చేసినట్లురా ఏమో చేసిండ్రా రాముడు కృషి రాగా కూర్చో ఈ అక్క బావాలి ఒక్క గుద్దు గుత్త కూర్చో అరే ఈ కుర్చీ పడతలేదంటే ఇల్లేమో మహిమే రామా నేను కిందికెళ్ళి పోయి చూస్తా ఒకసారి రామునికి ముగడికి పెట్టు అరే ఒక్కసారి బలవంతంగా ఊపుదాం మనం ఇక అయ్యయ్యో తమ్మని బాగున్నారా అందరు మంచిగా ఉన్నారా అరే కృషికి నాట్యం ముట్టే అదే కృషి చూతలేదు ఇది రాముడు పడతలేడు చేపించి ఎర్ర గాల్స్ కింద పెట్టినా అరే మరి కింద వాడు ఎందుకు పడతలేడు ఏమో అర్థమైతలేదు మరి గలనాడు రాముడు చూసినవా కుర్చీ మీద కూర్చొని అటువంటి 7 రూపాయల వాళ్ళు అటువంటి ఇక్కడ కరేపినా గారు సొప్పు వెళ్ళ కుర్చీని కదా రాముడు కింద పడగాయన రాముడు కుర్చీ మీద కూర్చొని రాముడు తాత శంకరమ్మ పార్వతమ్మ తల్లి రేరుగా మీ అన్నలో ఉండేటువంటి శివైన ఉంటుంది మీ కరుణ కటాక్షణతో ఉండాలి వరసట్టు నరసట్టు రావులతో నేను చేయించి రావాలని తల్లిదండ్రులు వేసుండు రావుడు రావుడే అప్పుడు వలసట్టు నలసట్టు రాజులు ఏమంతా ఉండరు రామా హాయ్ అందరు మంచిగున్నారా బాగా మరి అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఏమో వచ్చినా కానీ బామ్మది ఏమో రాంగ పెద్ద అడుగు అడిపంది నెంబర్ పెట్టుకొని వచ్చినావురా అడిపందా అడిపంది గొంగురు వంటలు ఇస్తున్నాయి దుమ్మైపోయినరా ఏమో నల్లగుడ్డని అడిపంది అనుకున్నా అయ్యా బాబరా రామ ఇవాళ రోజున మరి
మరి నీ మచ్చాడు బావరం బాగున్నదా, నీ తోడబుట్టనగములు బాగున్నదా, నీ తల్లి బాగున్నదా, నీ సెల్లు బాగున్నదంటారు. ఇక వింటారు బాబాయ్ బావలారా బాయ్. నా మచ్చాడు మారం బాగున్నది బాబాయ్ బావలారా. నా మచ్చోడు బావల వల్ల బాబాయ్ బావలారా బాయ్. నా తల్లి ఎల్లమ్మ బాగున్నది బాబాయ్ బావలారా. నా తోడబుట్టి అన్నదమ్ములు బాగున్నాను, నా తోడబుట్టే చెల్లె బాగున్నది. మరి అందరు బాగుండగా ఎన్నడు రాని వారి ఇళ్ళ మా పక్క ఎందుకు వచ్చినమంటారా? అందరు బాగుండాలా యువతానికి వస్తే, అందరు బాగుండాలా ఎందుకు వరకొచ్చినావు అమ్మా ఎల్లగాని ఎల్లారా రోజు గాని రోజునా. అందరు బాగుండాలి ఎల్లగాని ఎల్లగాని ఎల్ల మా తోడు నీకు పరివడే రావయ్యో. అయ్యా బాగారా ఏమి పర్వాలేదు ఎందుకు వచ్చి అందరు బాగుండగా ఎన్నడు రాను రాని అటువంటి రాని వారికి వీళ్ళ మా పట్టం ఎందుకు వచ్చిన పని మీద అంటారా? అవునయ్యా అవును బావలారా. ఏమి కవలపాటు ఎంత ఉంటది బాబా? చెయ్యలు ఉంటదయ్యా. దాని తొడుగు ఎంత ఉంటది? 2-3 ఇంచులు ఉంటది. లవంగ పుల్లంత పొడుగు, 1 ఇంచు అటు మందం అటువంటి తొడుగు ఉంటది. అయ్యా బావలారా